వెల్కమ్ టు ది మీడియా మ్యాట్రిక్స్. కిమ్ ఒక న్యూక్లియర్ పవర్ అంటూ అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ ఉత్తర కొరియా అధ్యక్షుడైన కిమ్ జోన్ ఉన్పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ ఉన్తో అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ తనకు మంచి సంబంధాలున్నాయని వెల్లడించారు. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో ట్రంప్ భేటీ అయ్యారు. కిమ్తో సంబంధాలను పునరుద్ధరించే ఆలోచన ఉందా అని విలేకరి ప్రశ్నించగా, కిమ్ జోంగ్ ఉన్తో నాకు మంచి సంబంధం ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. కానీ కిమ్ ఖచ్చితంగా ఒక న్యూక్లియర్ పవర్ అని ట్రంప్ బదులిచ్చారు. ఈ సందర్భంగా రష్యా, చైనా వద్ద ఉన్న అణ్వాయుధాల గురించి ఆయన ప్రస్తావించారు. అణ్వాయుధాల సంఖ్య తగ్గించగలిగితే అది గొప్ప విజయమని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి అనే దానికంటే ఇవి ఇతరుల వద్ద కూడా ఉండడం అవసరమని ట్రంప్ తెలిపారు. కిమ్ వద్ద అణ్వాయుధాలు చాలా ఉన్నాయన్నారు. భారత్, పాకిస్తాన్ వంటి ఇతర దేశాల వద్ద కూడా ఉన్నాయని, వాటిని ఇతరులకు సైతం ఇవ్వాలని ట్రంప్ పేర్కొన్నారు. గతంలో ట్రంప్ అధికారంలో ఉన్న సమయంలో కిమ్ విషయంలో పట్టువిడుపులతో వ్యవహరించారు. 2019లో వియత్నాంలో వీళ్ళిద్దరూ భేటీ అయ్యారు. అణ్వాయుధాలు వదిలేసే విషయంలో ఉత్తర కొరియా వెనక్కి తగ్గిపోవడంతో ఆ చర్చలు విఫలమయ్యాయి. బైడెన్ అధికారంలోకి వచ్చాక ఇరు దేశాల మధ్య దూరం పెరిగింది. అగ్రరాజ్యం విషయంలో కింగ్ యొక్క ప్రవర్తన మరి కఠినంగా మారింది. ట్రంప్తో ఎటువంటి దౌత్య విషయాలు జరపకూడదని ఆయన నిర్ణయించారు. మరోవైపు దక్షిణ కొరియా, అమెరికా సైనిక విన్యాసాలు, ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలతో కొరియా ద్వీపకల్పంలో నిత్యం ఉద్రిక్తత వాతావరణమే ఉంటుంది. దక్షిణ కొరియా, యుఎస్ సైనిక విన్యాసాలను తమపై దాడికి సన్నాహంగా కిమ్ ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల దక్షిణ కొరియాలోని బూసాన్ పోర్ట్లో అమెరికాకి చెందిన విమానవాహక నౌకను మోహరించారు. ఇది కిమ్ ప్రభుత్వ ఆగ్రహానికి కారణమైంది. ఈ క్రమంలోనే కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ అగ్రరాజ్యం రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలని హెచ్చరికలు చేశారు.